ఏ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఏ నీతిమంతుని పిల్లల జోలికి వెళ్ళొద్దు, ఏ నీతిమంతుని యొక్క పొలమును కానీ దేన్ని కూడా ఆశించొద్దు, ఏ నీతిమంతునికి విరోధంగా అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఆయన నీతిమంతుల పక్షమున వాద్యమాడువాడని రాస్తుంది బైబిల్లో. దేవుడు వారి పక్షమున యుద్ధం చేస్తాడు. ఈ విషయం తెలియక మనము నీతిమంతులకు విరోధంగా మనము ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్యాయంగా తీర్పు తీర్చడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, కొండెములు చెప్పడం, నీతిమంతుని గాయపరచడం, అతని మీద అబద్ధాన్ని స్థాపించే ప్రయత్నం చేయడం, ఎటువంటి పనులు కూడా మనం చేయడానికి మనం ప్రయత్నం చేయొద్దు.